work today. Yay! So peaceful, ba. Such a bright day. I'm just gonna stay in bed all day. హలో ఏమే లేచావా? హాయ్ పిన్ని. లేచాను. బ్రేక్ఫాస్ట్ అయిందా? బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇదిగో ఎప్పుడే అలా మళ్ళీ పడుకున్నా. సరే కాని మీ బాబాయ్కి ఏదో పని పడిందిట హైదరాబాద్లో. నేను బాబాయ్ అటొద్దామనుకుంటున్నాం. ఈరోజా? అవును ఈరోజే. ఓకే. ఎంతసేపట్లో వస్తారు? ఇంకో 10-15 నిమిషాల్లో బయలుదేరుతామే. ఓకే, ఒక పని చేయండి, మీరు వచ్చే ముందు నాకు ఒకసారి కాల్ చేయవా? ఓకే ఓకే, లొకేషన్ పెట్టు. పంపిస్తా. లంచ్ చేస్తారు కదా? ఇంచుమించు లంచ్ టైమే అవుతుంది వచ్చేసరికి. ఓకే ఓకే పిన్ని. కుదిరితే రాత్రి డిన్నర్ కూడా మీ ఇంట్లోనే. సరే సరే, బాయ్. సుశాంత్! ఏమైంది బుజ్జి? బాబాయ్ పిన్ని వాళ్ళు వస్తున్నారా? కాదు, దే ఆర్ విజిటింగ్. మై పీరియడ్స్ ఆర్ ఆల్సో విజిటింగ్. అయితే పని చేయ బుజ్జి, వాళ్ళు వచ్చేదాకా రెస్ట్ తీసుకో. నో వే. రెస్టా? అసలు చేయడానికి ఎంత పనులు చూసావా? రాత్రి వద్దొద్దంటున్నా పార్టీ పెట్టావు. వాళ్ళు అసలు 50 minutes లో స్టార్ట్ అవుతున్నారు. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి, ఇల్లు క్లీన్ చేయాలి, పాతలు కడిగాయో లేదో డౌట్. అసలు పని మనిషి వచ్చిందో రాలేదో తెలీదు. నేను చూసుకుంటా కదా. నువ్వు ఒక పని చెయ్యి, పని మనిషికి కాల్ చేయి, వెళ్ళి కొద్దిగా సర్దు, నేను వస్తా. ఓకే బుజ్జి. హే, ఫుల్ క్లీన్ చేస్తావుగా. ముందే తెలుసుంటే ఇన్స్టాగ్రామ్ ట్రాన్సిషన్ చేసేదాన్ని. డామ్ నైస్. లెట్స్ గో. వచ్చినట్టున్నారుదా? హాయ్ పిన్ని. హాయ్ జాను. హాయ్ బాబాయ్. హాయ్ బాబు. బ్యాగ్ ఇవ్వండి మాయ. రండి. ఎలా ఉన్నారు? ఎంతసేపు అయింది? బొట్టు బా, నువ్వు పద. రాగానే స్టార్ట్ చేసావు. వాటర్ తీసుకొని రావాలా పిన్ని? ఏ ముద్దులేవే, నువ్వు కూర్చో. ఏంటల్లుడు గారు, ఎలా ఉన్నారు? అవును, మీరేంటి ఇలా చిక్కిపోయారు? మా అమ్మ ఏం వండి పెట్టడం లేదా? అంత సన్నగా ఏం కాలేదు, నువ్వు ఆపు ప్లీజ్. నువ్వు మాత్రం ఏం చిక్కలేదు జాను, అలానే ఉన్నావు. మా అమ్మ చెప్పిందా నీకు ఇట్లా చెప్పమని? వచ్చిన వెంటనే ఎందుకు అట్లా చేస్తున్నావు? ఇంత సన్నగానే తెలుసా నేను? రోజు జిమ్కి కూడా పోతున్నా ఈ మధ్య. ఇంకేంటి మీ జర్నీ ఎలా ఉండింది? యా ఫైన్. చెప్పండి అల్లుడు గారు, వర్క్ ఎలా నడుస్తుంది? ఏముంది మాయ, వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది అంతే. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే గానీ అసలు ఖాళీ దొరకట్లేదు బాబాయ్. ఎప్పుడు చూడు నేను ఒక దగ్గర ఉంటా, సుశాంత్ ఒక దగ్గర ఉంటాడు. కాల్స్ టీ పెట్టచ్చు కదా? టీయా? పాల ప్యాకెట్ ఇప్పుడే తెప్పించా. జాను, టీ కాఫీ ఏం తీసుకుంటారు చెప్పండి. ఏం తాగుతావు చెప్పు, అమ్మాయి అడుగుతుంది కదా. టీ పెట్టమ్మా. నాకు టీ అమ్మా. అమ్మా కొంచెం చక్కెర సరే, తక్కువ. చాయ్ తీసుకొస్తా నేను. జాను నాకు కూడా టీ. ఏదో చెప్తున్నారు మాయ. ఈ కప్ షుగర్ లెస్, ఈ రెండిట్లో షుగర్ వేసింది. ఈ కప్ షుగర్ లెస్. జాను టీ పెట్టచ్చు కదా? పాలేవు. నీకు గుర్తుందా జాను, చిన్నప్పుడు నీకు ఫోటో తీసిన ప్రతిసారి కళ్ళు మూస్తుంటే మీ అమ్మ కళ్ళలో కారం పెడతా అని మరీ ఫోటో తీయించింది. ఆ విషయమే అల్లుడు గారికి చెప్తున్నా. దీనికి అంతనా వస్తుందా నీకు? దానికి కాదు నేను నవ్వింది. అసలు సుశాంత్ మా అమ్మ ఎంత సావగొట్టేదంటే సాక్స్ వేసి స్కర్ట్ వేసి మేమేదో ఇంగ్లీష్ ఎలిజబెత్ రాన్లా బిహేవ్ చేసేదన్నమాట. పర్లేదే, ఇల్లు నీట్గానే పెట్టావు. రోజు ఇలానే పెట్టుకుంటావా లేక మేము వస్తున్నావు నీట్గా పెట్టావా? ఏంటి పిన్ని అలా అంటావు? ఎప్పుడు ఇలానే ఉంటది. అస్సలు నీకు నాపై నమ్మకమే లేకుండా పోతుంది ఈ మధ్య. ఏం బాబు, నిజమేనా? అంటే ఇంచుమించు ఇలాగే ఉంటుంది మాయ. ఇంచుమించేంటి, ఇంతకంటే బాగుంటది. ఓకే, ఎవ్రీడే ఇంతకంటే బాగుంటుంది మాయ. ఏదో నేను చెప్పానని చెప్పి చెప్పకి ఇప్పుడు ప్లీజ్. సో యూ డోంట్ లైక్ ఆ హౌస్? టెల్. అబ్బా, తినద్దు అనుకుంటూనే కడుపున తిన్నాను బాబు. బా, మా అమ్మాయిని కాదు గాని వంట ఎరగదీసింది. అవును మాయ, రోజు ఇలాగే రకరకాలుగా వండి పెడుతూ ఉంటుంది.
రాత్రి చేసిన అన్నం ఉంది, మనం ఆర్డర్ చేసుకున్నాం కదా, అది అలానే మిగిలిపోయింది. ఇప్పుడు పచ్చడేసుకొని తినేద్దాం, లేకపోతే బయటికి వెళ్దాం. అవును బాబు, మన ఇంటికి పేపర్ రాలేదంటే ఇవాళ. ఇంకా పేపర్ ఎవరు తెప్పించుకుంటారు మావయ్య? అన్ని ఫోన్లో వచ్చేస్తున్నాయి కదా. పేపర్ తెప్పించుకోవాలి బాబు. పేపర్ తెప్పించుకుంటేనే కదా షెల్ఫ్లో పరుచుకోవచ్చు. మరీ ఎక్కువ అనిపిస్తే కిలోలో అమ్మేయచ్చు. అల్లుడు గారు, రేపటి నుంచి పేపర్ వేయించేద్దాం. ఏం చేద్దాం మావయ్య? అల్లుడు గారు, సతీష్ గడ్ వాళ్ళ అబ్బాయికి బారసాలు ఉంది, దగ్గరలోని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయా? పక్కనే ఉన్నాయి మావయ్య, 3 షాపులు ఉన్నాయి, వెళ్ళొద్దామా? ఇప్పుడే బాగా తిన్నాను కదా, చిన్న కునికేసి వస్తాను. సాయంత్రం మీరు ఫ్రీనేనా? ఫ్రీ ఫ్రీ. అప్పుడు వెళ్దాం అయితే. ఓకే. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? సుశాంత్ ప్లీజ్ బేబీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు కొద్దిగా స్పేస్ ఇవ్వవా? ఐ నీడ్ సమ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. అసలు ఎంత అలసటగా ఉంది తెలుసా? మై లైఫ్ సీమ్స్ వెరీ క్యాటిక్. లాస్ట్ 3 days నుంచి ఆఫీస్ పని అని చెప్పి, ఇంట్లో పని అని చెప్పి, యునో ప్లంబింగ్ వర్క్, దాట్ వర్క్, దిస్ వర్క్ అండ్ మై పీరియడ్. ఐ జస్ట్ రియలీ నీడ్ సమ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. ఏమనుకోకు, ఒక 1/2 hour, ఓకే? నువ్వు రెస్ట్ తీసుకో, షూర్. ఆల్సో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఒక 2-3 పాల ప్యాకెట్లు తెచ్చి ఫ్రిడ్జ్ లో పడేరా. నీకు తెలుసు కదా, బాబాయ్ వాళ్ళు 2-3 సార్లు కాఫీ అని, చాయ్ అని, అవని ఇవని తాగుతూనే ఉంటారు. తీసుకొచ్చేస్తా. ఓకే అల్లుడు గారు, పక్కన అన్నారు కదా, నడుచుకుంటూ వెళ్దాం. బైక్ దేనికి? అంటే పక్కనే మావయ్య, అయినా బైక్ పైన వెళ్ళొచ్చేద్దాం కదా. వచ్చేసాయి, నేను తీసుకెళ్తాను కదా. ఓకే. మీ జనరేషన్ బాగా లేజీ అయిపోయారు అల్లుడు గారు, ప్రతిదానికి బైక్ తీస్తున్నారు. ఏంటి అప్పుడే లేస్తారా? ఏం చేస్తున్నావు? చపాతి. పిన్ని, ఏమైంది? చపాతీకి దోశకి పెనం వేరమ్మా. చపాతీలు భలే స్మూత్ గా వస్తున్నాయి జాను దీని మీద. వస్తాయి, బాగా స్మూత్ గా వస్తాయి. ఎందుకు రావు? సరే కానీ ఇది తీసుకుని వెళ్ళి జోన్స్ కిచ్చే. జోన్స్ ఎవరు? జోన్స్ ఎవరంటే ఇంటేదిరబ్బాయి. ఓ ఏ తెలీదా నీకు? తెలుసు, నాకెందుకు తెలియదు, బాగా పరిచయం. నువ్వు జోన్స్ ఎప్పుడు కలిసావు? ఇందాక లిఫ్ట్ లో కనిపిస్తే మాట్లాడాను. బాగా మాట్లాడతాడు. బాగా మాట్లాడతాడు, ఆర్జే కూడా అవ్వచ్చు. ఏంటి అల్లుడు గారు, పక్కనే అని చెప్పి 2 గంటలు చేశారు? అంటే మాకు పక్కనే అంటే ఇంతే మావయ్య. మాకు మాత్రం పక్కనే అంటే నడుచుకుంటూ వెళ్ళి వచ్చేంత. ఫీలింగ్ కంఫర్టబుల్? బాగా, మచ్ బెటర్. కానీ యునో వాట్, టైరింగ్ ఉండింది కానీ పర్లేదు. యునో ఐ జస్ట్ ఫీల్ ఇట్స్ వర్త్ ఇట్. లైక్ యునో లాస్ట్ 1 year లో ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి చెప్పు ఇలాగా? అంత హోమ్లీగా, అంత పాజిటివ్ గా, నైస్, మంచిగా మాట్లాడుకుంటూ సరదాగా అలా గడిచిపోయింది. అండ్ యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది బేబీ, మనం ఇంట్లోనే వండుకొని తినొచ్చు. అసలు ఎందుకు ఆర్డర్ చేసుకుంటామో అర్థం కాదు తెలుసా. ఈ రోజు అన్ని వండానా 30 minutes పట్టింది నాకంతే. 1/2 hour లో ఐ మేడ్ పచ్చడి, పప్పు, రసం, సాంబార్, ఫ్రై, అన్నం. అండ్ ఆల్సో మనం నైబర్స్ తో కూడా కొద్దిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి సుశాంత్. ఆ జోన్స్ ఎంత స్వీట్ గా మాట్లాడాడు తెలుసా. వి షుడ్ ఇన్వైట్ హిమ్ ఓవర్ సమ్ టైం. అవునా? నాకు అబ్బాయి పేరు కూడా తెలియదు ఇన్ని రోజులు. దట్స్ వాట్, హి ఇస్ గెట్టింగ్ మ్యారీడ్ ఓ, ఇట్ సీమ్స్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి దగ్గరన వాటికి కూడా ఊరుకోరికే బండి తీస్తాం. యా, ఎవ్రీ టైమ్ ఐ ఆస్క్ ఏదైనా చిన్నది ఇంట్లోకి తీసుకొని రమ్మంటే బండి తీస్తావు, ఇక్కడే ఉన్నా కూడా. అండ్ ఆల్సో మనం న్యూస్ పేపర్ కూడా తెప్పించుకోం. దట్ వాస్ ఫనీ. యా, కరెక్ట్. అండ్ ఆల్సో బేబీ, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? అంటే పొద్దున అడదాం అనుకున్నాను, కానీ మరీ వచ్చిన రోజే అడిగితే ఇట్ వోంట్ లుక్ నైస్ కదా అని చెప్పి అడగలేదు. యా ఫైన్. కానీ నాకైతే అడగాలని లేదు బేబీ. యునో నాకు వాళ్ళుంటే మంచిగానే అనిపిస్తుంది. టైంకి లేస్తాం, తింటాం, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ స్కెడ్యూల్. ఒక్క నిమిషం బేబీ. ఎవరు? హలో. బాబాయ్, ఏంటి రేపా? అంటే జాను వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే. ఏం పర్లేదు బాబాయ్, ఊరికే చెప్తున్నాను అంతే, వచ్చేసేయండి. ఓకే బాబాయ్, మీరు ముగ్గురా? ఓకే రైట్. బాయ్ గుడ్ నైట్. జాను, అర్థమైంది. ఐ కాంట్.